ధనుసు రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వాళ్ళ ఫలాఫలాలు, ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు మిథున రాశిలో సంచారము, రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారము. అలానే సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు మీన రాశిలో, ఏప్రిల్ 14వ తేదీ తర్వాత ఆయన మేష రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఆయన మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. బుధుడు కూడా ఏప్రిల్ 11వ తేదీ కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు కూడా ఏప్రిల్ 18వ తేదీ తర్వాత మేష రాశి నుంచి ఆయన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా గత మాసంలో మార్చి 15వ తేదీ తర్వాత ఉన్న సమయాన్ని ఒకసారి మనం చూసినట్లు గనక అయితే ఆల్రెడీ మీకు అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది. చతుర్థ స్థానంలో శని ఒక సంచారం జరుగుతూ ఉంది. శనితో పాటు సూర్యుడు కూడా ప్రవేశించడం జరిగింది. మొన్న మార్చి 15వ తేదీ తర్వాత అర్ధాష్టమ శనితో పాటు అర్ధాష్టమ సూర్యుడు. ఇంట్లో ప్రశాంతంగా లేకుండా ఉండడము, ఇంట్లో తెలియని ఒత్తిడులు, తల్లితో తండ్రితో విభేదాలు, గొడవలు లాంటిది, ప్రాపర్టీ రిలేటెడ్ గొడవలు, ఆస్తికి సంబంధించినది ఏదో ఒకటి మీకు గొడవలు లాంటిది తరచుగా రావడం లాంటిది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సోదరులతో భిన్నాభిప్రాయాలు, మీ అక్క చెల్లి కావచ్చు, తమ్ముడితో కావచ్చు, అలానే ముఖ్యంగా నైబర్స్తో ర్యాష్గా ప్రవర్తించడము, ర్యాష్గా మాట్లాడడం లాంటిది కూడా కాస్త మీరు ఒక విషయంలో అనుభవంలోకి మీకు వచ్చి ఉంటుంది. అంటే ఈ చతుర్థ స్థలంలో అర్ధాష్టమ శనితో పాటు ఈ సూర్యుడు కూడా ప్రవేశించడం అనేది అంత మంచిది కాదు. ఉద్యోగం కన్నా ఇంట్లోనే ఒత్తిడులు, అలానే ఈ సమయంలో స్థాన బదిలీ కూడా మీరు అయ్యి ఉంటారు. ప్లేస్ చేంజ్ అనేది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అది ఉద్యోగపరంగా కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీరు ప్లేస్ చేంజ్ అనేది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మొత్తానికి ఇంట్లో అనేది ప్రశాంతంగా ఉండలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. మాతృ సంబంధమైన విషయాలలో చాలా ఇబ్బందులు, మానసిక పరమైన ఒత్తిడిలు, తరచుగా గొడవ పడాలి అనే ఒక మనస్తత్వము, ఇలాంటివన్నీ ఏర్పడి ఉంటాయి ఈ ఒక సమయంలో. తృతీయ స్థలంలో కూడా కుజుడితో రాహు కలవడము, అంటే మార్చి మాసంలో మొత్తం కూడా కుజుడితో రాహు కలవడం అనేది నైబర్స్తో. అలానే ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి, దాంట్లో కూడా కొంచెం ఆటంకాలు, అలానే ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంటికి సంబంధించిన విషయాల నుంచి బయట ఎక్కడైనా వెళ్ళాలి, బయట ఎక్కడైనా వెళ్ళిపోదాం, ఇట్లాంటివి మనశ్శాంతి కోసం ఎక్కడే వెళ్ళాలి, ఎక్కడ పోతే బాగుంటుంది, ఇలాంటివి మీరు చాలా అబ్జర్వ్ చేసి వస్తూ ఉంటారు. అక్క చెల్లెలతో, తమ్ములతో, తండ్రితో, తల్లితో కూడా విభేదాలు లాంటివి, ఎడ్యుకేషన్ చేసే పిల్లలు కూడా సరిగ్గా చదువుల పట్ల కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం అనేది మీరు గమనించి ఉంటారు. అయితే ఈ ఏప్రిల్ మాసంలో కూడాను కుజుడు కూడా ప్రవేశిస్తున్నాడు, బుధుడు కూడా ప్రవేశిస్తున్నారు. అర్ధాష్టమ కుజుడు కూడా మీకు మొదలవుతుంది. అర్ధాష్టమ కుజ దోషం, చతుర్థ స్థానంలో కుజుడు కూడా అక్కడ వెళ్తున్నాడు శనితో పాటు. ఈ అర్ధాష్టమ కుజ, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ ఈ ఒక సూర్యుడు, ఈ 3 గ్రహాల తాలూకు మీకు ఎంత ఇబ్బందులు, ఒడదొడుకులు ఉన్నా ఎవరో ఒకరు నేనున్నాను అన్నట్టుగా మీకు రావడం లాంటిది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వై? బికాజ్ సప్తమ స్థానంలో ఉంటున్న గురు వలన, గురు బలము మీకెంత ఒత్తిడిలున్నా, జాబ్ పరంగా, మెయిన్ ఇంటికి సంబంధించిన విషయాలలో, అలానే ఉద్యోగానికి సంబంధించిన విషయాలలో ఎంత ఒత్తిడిలు ఉన్నా వాటి నుంచి మీరు బయటపడుతూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నారు అంటే కాస్తలో కాస్త ఆ బాధలన్నీ అవునలే, ఇవి కామన్, ఈ బాధలన్నీ రొటీన్ లైఫ్లో జరిగేదే అని మీకు ఒక కాన్ఫిడెన్స్ మీరు మీకే తెచ్చుకొని మీరు ముందుకు వెళ్తున్నారు అంటే దానికి మెయిన్ రీజన్ సప్తమ స్థానంలో ఉంటున్న గురువు గారు. ఆత్మవిశ్వాసం పెంచుతారు. అలానే కాస్త పెళ్లి కాని వాళ్ళకి కాస్త పెళ్లి అయ్యే లక్షణాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఏదైనా అవిరోధాలు గనక ఉంటే అవి కాస్త అక్కడికక్కడికి మేనేజ్ చేసుకొని వెళ్ళడానికి ఇక్కడ
గురువు సంపూర్ణంగా మీకు సహకరిస్తున్నారు అని అర్థం. అలానే ఎప్పుడైతే కుజుడు ఏప్రిల్ 2వ తేదీ తర్వాత చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తారో ఈ సమయంలో ర్యాష్‌గా అంటే దురుసుగా ప్రవర్తన చేయడము, ఆతురత నిర్ణయాలు తీసుకోవడము, సడన్ డిసిషన్స్ తీసుకోవడము మంచిది కాదు. షార్ట్ టెంపర్, అగ్రెసివ్ నేచర్‌తో మీరు వ్యవహరిస్తే పనులన్నీ కూడా చాలా ఇబ్బందిగా మారుతాయి. అది ఉద్యోగపరంగా కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మాతృ సంబంధమైన విషయాలు కావచ్చు, ఒక వెహికల్ రిలేటెడ్ కావచ్చు. మీరు ఏది కూడా ఆతురతతో అర్జెంట్‌గా ఆతురత నిర్ణయాలు తీసుకుంటే మీకు చాలా నెగెటివ్‌గా మారుతుంది ఈ సమయం. అలానే సప్తమ స్థానంలో ఉంటున్న గురువు, అలానే పంచమ స్థానంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు శుక్రుడు పంచమ స్థానంలో కాస్త యోగిస్తున్నారు. అంటే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇంటికి సంబంధించిన విషయాల్లో, ఉద్యోగ సంబంధించిన విషయాలు ఎన్ని ఒడిదొడుకులున్నా ఎవరో ఒకరు కొత్త ఫ్రెండ్స్ కావచ్చు, పరిచయం అవ్వడము. సో, వాళ్ళతో కొంచెం మాట్లాడడము. సో, ఈ బాధలన్నీ కాస్త మర్చిపోవడం లాంటిది మీరు అబ్జర్వ్ చేయడానికి ఆస్కారాలుంటాయి. అలానే ఈ పంచమ స్థానంలో శుక్రుడు మీ ధనస్సు రాశి వాళ్ళకి, ధనస్సు లగ్నం వాళ్ళకి మేల్ఫిక్ ప్లానెట్ అవుతాడు. మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాము కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు. పంచమ స్థానంలో ఉన్నన్ని రోజులు మాత్రమే. 18వ తేదీ తర్వాత 6వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆకస్మికంగా మీకు ఎవరైతే పరిచయం అయ్యి ఫ్రెండ్స్ అయ్యి ఉంటారో వాళ్ళతోనే విభేదాలు రావచ్చు. 6వ స్థానంలోకి శుక్రుడు వెళ్ళగానే. స్త్రీలకే మీరు ఫీమేల్ గనక అయ్యి ఉంటే, అమ్మాయిలు గనక అయ్యి ఉంటే, ఫ్రెండ్స్ ఎవరైనా అమ్మాయిలు ఉంటే వాళ్ళతో మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. ఏప్రిల్ 18వ తేదీ తర్వాత. అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరితో మాట్లాడుతున్నామో అని. అంటే ఈ చతుర్థ స్థానంలో గ్రహ స్థితులు ఇలా ఉన్నప్పుడు మనకి చాలా మానసిక పరమైన ఇబ్బందులు ఎవరైనా దొరికితే చాలు మాట్లాడదాము అనే ఆలోచన ఉంటుంది. పంచమ స్థానంలో ఉంటున్న శుక్రుడు అలానే మనకి అవకాశాలు ఇస్తాడు. బట్ 6వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళే మనకి శత్రువులయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన ప్రమేయం ఉంటుంది. స్త్రీలకు కొంచెం మాట పట్టింపులు, ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందులు కావచ్చు. కొంచెం వింతలాగా నాకు ఫ్రెండ్స్ దొరుకుతున్నారు, వింతగా అని మీరు అనుకోవడము, ఇలాంటివి మీరు ఎందుకంటే 6వ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో, తర్వాత 18వ తేదీ తర్వాత 6వ స్థానంలోకి వెళ్ళిపోతారు. సో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీలతో వివాదాలు, ఉద్యోగం చేసే చోట స్త్రీలతో వివాదాలు, ఇలాంటివన్నీ చోటు చేసుకునే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. మొన్నటి వరకు అరే బాగున్నాం, బాగా మాట్లాడించింది అమ్మాయి, ఇవాళ ఏమైపోయిందో నాకు ఆపోజిట్‌గా వ్యవహరిస్తుంది, మాట్లాడుతుంది అని అంటారు ఏప్రిల్ 18వ తేదీ తర్వాత. సో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక మనకి సూర్యుడు కూడా ఏప్రిల్ 14వ తేదీ తర్వాత పంచమ స్థానంలోకి అడుగు పెడుతున్నాడు. అహంకారంతో వ్యవహరిస్తే, ఇగోతో వెళితే మీకు చాలా దెబ్బ. కూల్‌గా, స్మూత్‌గా వెళ్తే ఖచ్చితంగా పంచమ స్థానంలో నవమాధిపతి సూర్యుడు పంచమ స్థానంలో ఎగ్జాల్టెడ్‌గా ఉండడము చాలా మంచిది. ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు, మీ ఆలోచన విధానం కావచ్చు, ఒక ఆర్థిక సంబంధమైన ఒక విషయాలు కావచ్చు, మీకు కలిసి వస్తుంది. మీరు ఎంత కూల్‌గా ఉంటే అంత మంచిది. ఏప్రిల్ 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కుజుడు పూర్తిగా శనితో కలిసిపోయి ఉంటాడు. ఒకే డిగ్రీలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి వాహనం నడిపేటప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తులతో, అలానే ఉద్యోగం చేసే చోటు ఎంత జాగ్రత్తగా ఉంటారో మీకు అంత మంచిది. ఇక ఈ ధనుస్సు రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు రాత్రి వేళ 8 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని పడుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రీరాముడిని ఎంత ఆరాధిస్తారో, ఆయనకు నైవేద్యంగా గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని ఎంత పెడతారో, అలానే ఆకలితో ఉన్న వాళ్ళకి గోధుమ రవ్వతో చేసిన పాయసం కావచ్చు, రొట్టెలు కావచ్చు, మీరు ఎంత ఇస్తారో మీకు అంత మంచిది. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.